బల్కంపేట కళ్యాణ రథోత్సవంలో జోగినిలు శివశక్తులకు అవమానం జరిగిందని చెప్పారు జోగిని శ్యామల. శివశక్తులు పోతురాజులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వం తమ హక్కులను రక్షించాలని ఆమె సూచించారు. తమను అవమానించారని, ఊరి మహంకాళి అమ్మవారికి శివశక్తులు జోగినిలు బోనాల పండుగను చేయబోమని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే బోనాలు తీసుకొస్తామంటున్న జోగిని శ్యామలతో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాలు అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ బోనాలకి శివశక్తులు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తారు. కానీ మొన్న జరిగిన బల్కంపేటలోని ఏదైతే శివశక్తులకు జరిగిన అనుభవంతో వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి జోగిని శ్యామల అయితే మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మేడం, ఇప్పుడు మొన్న జరిగిన బల్కంపేటలోని ఎలాంటి పరిస్థితులు మీకు చేదు అనుభవం మిగిల్చాయి? మాకు చాలా చేదు అనుభవాలు చాలా కాలంగా జరుగుతున్నాయండి. కానీ ఒకప్పుడు ఇంత దారుణంగా ఉండేది కాదు. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం, చెప్తూనే ఉన్నాము. కొంతవరకు గత ప్రభుత్వాలు కొంత ఏర్పాటు చేసినా ఇప్పటి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఇంకా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం, మంత్రులకు, కన్సర్న్ మినిస్టర్లకి ఇచ్చినా కానీ ఎవ్వరూ నిమ్మకు నీరెత్తనట్టు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోను ఇంకా మమ్మల్ని ఆపేసి గతంలో ఎప్పుడూ జరగనట్టు విధంగా కళ్యాణం అయిపోయే వరకు మమ్మల్ని బయటే ఉంచి, అంటే విఐపీలు ఉన్నారు, ప్రోటోకాల్ ఉంది, మినిస్టర్స్ ఉన్నారు, లోపల మిమ్మల్ని అలో చెయ్యము ఎందుకంటే ప్రోటోకాల్ నడుస్తుందని ప్రోటోకాల్ విషయం అడ్డుపెట్టి మా శాస్త్రం చేసే వాళ్ళని పక్కన పెట్టారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే జాతర అంతా అందరూ ముందు అనుకుంటారు, అసలు జాతర వెనకాలో 100 మందికి పైన లోకల్ అక్కడున్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అన్నదానాలు చేస్తారు, అన్నసత్రాలు నిర్వర్తిస్తారు. వాళ్ళందరినీ కూడా చెదురుమదురు చేసి తొందరగా వైండ్ ఆఫ్ చేశారు. అన్నదానం చేసే వాళ్ళని కూడా, అన్నం పెట్టే వాళ్ళని కూడా మీరు భయపెట్టి మభ్యపెట్టి మీరు తీసేయాలి, తొందరగా తీసేయాలి, తొందరగా వైండ్ ఆఫ్ చేయాలి అనే దౌర్భాగ్యంలో మనం ఉంటున్నాం. అండ్ మోర్ ఓవర్ శివశక్తులని, జోగినీలని విచక్షణ లేకుండా, అంటే అసలు చాలా దారుణంగా కొట్టారు. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్, మాకు ఒక కమిటీ ఏర్పాటు చేయండి. మీరు మీ బోర్డులో, అంటే దేవాదాయ శాఖ బోర్డులో కూడా మా వాళ్ళని ఎవరినైనా చేర్చుకోండి. మా సమస్యలు చెప్పడానికి ఒకరికి ఒక వేదికను కల్పించండి. అట్లీస్ట్ వాళ్ళైనా వందలాది మంది, వేలాది మంది గొంతుకగా ఒక్కరినైనా మాట్లాడే అవకాశం ఇప్పించండి మాకు. అంటే ఇప్పుడు వచ్చే మహంకాళి జాతర కూడా మీరు బహిష్కరిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అవునండి, కరెక్ట్ కాదని మాకు తెలుసు. మా ఆత్మ ఘోషిస్తున్నప్పటికీ, మేము చాలా బాధపడుతున్నప్పటికీ, ఎందుకంటే ప్రతి సంవత్సరం రావాలి, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం, గొడవలు అవుతున్నాయి, బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళే కంటే మేము ఇంట్లోనే ఉండే అమ్మవారికి మేమున్న చోటే అమ్మవారి బోనం ఎదిరించి అక్కడే పెట్టేస్తాము. బహిష్కరిస్తున్నాం ఎందుకంటున్నామంటే మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము శక్తి సరిపోవట్లేదు మాకు వాళ్ళతో కొట్లాడడానికి. మా దగ్గర ఏ ప్రోటోకాల్ లేదు, మా దగ్గర మాట్లాడే వేదికలు లేవు. మా శివశక్తులకు దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చి మాట్లాడే అవకాశం కూడా లేదు. సోకాల్ కొన్ని ఛానల్లో అయితే కవర్ కూడా చెయ్యరు. ఏదో యూట్యూబ్ ఛానల్ వల్ల మళ్ళీ వాళ్ళందరూ బయటకు వచ్చారు. కాబట్టి మీరు ఆ వేదికను కల్పిస్తే కదా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. కాబట్టి బోనం బహిష్కరించడం చాలా తగిన చర్య కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రావాలి. కాబట్టి మేము ఈ మాట అంటున్నాం. అంటే పోలీస్ వాళ్ళు, మంత్రులు, ముఖ్యమంత్రులే చేసుకోండి బోనాలు, మేము బాయ్కాట్ చేస్తున్నాం. బికాస్ 4-5 ఏళ్ళు ఉంటారండి, తర్వాత పోతారు. వాళ్ళే అట్లా చేసినప్పుడు మంచిగా మాతో ఉండి మాతో కల్చర్గా ఉంటే ఇంకా 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు పాలించే రాజ్యాధికారం, రామరాజ్యం లాంటి దానికి కూడా మేము మీకు సహకరిస్తాం. మేము బోనాలు చేస్తాం. మీ పట్ల మీరు ఎక్కడెక్కడైతే మీరు వెళ్తారో అక్కడికి వెళ్ళి మీ పేరు మీద పూజ అర్చనలు చేసే బాధ్యత మా శివశక్తులు తీసుకుంటారు. మాకు ప్రయారిటీ ఇవ్వాలి కదా. గుడికి బోనం ఎత్తుకుంటే మేము అందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని అనుకునే అవకాశాన్ని కూడా మాకు ఇవ్వకుండా గుళ్ళల్లో బహిష్కరిస్తే ఇంకా మేము ఎక్కడికి రావాలి? లైన్లు పెట్టేసి, తోసేసి, కొట్టి, చిత్రహింసలు పెడితే ఇంకా ఎక్కడికి వచ్చి మేము చేసుకుంటాము? ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇప్పుడు ఏదైతే మొన్న గతంలో బల్కంపేటలో జరిగిన ఈ ఇష్యూ కారణంగా ప్రస్తుతం ఏదైతే శివశక్తులు కూడా ఏదైతే ఇప్పుడు వచ్చే మహంకాళి జాతరను కూడా బహిష్కరిస్తున్నట్టు కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకున్న విన్నపాలు ఖచ్చితంగా క్లియర్ చేస్తేనే బోనాలు సమర్పిస్తాం, గుళ్ళోకి వచ్చి బోనాలు సమర్పిస్తామంటూ కూడా శివశక్తులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ శేఖర్తో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.